హల్లెలూయా. ఎక్కడికో తీసుకెళ్ళాను ఏం చేస్తాడు ఆయన? మనల్ని హెచ్చించాడు. నీ కష్టానికి తగిన ప్రతిఫలం ఆయన ఇప్పిస్తాడు. నువ్వు అసలు కష్టమే చేయకుండా ప్రతిఫలం నువ్వు ఎలా ఆశిస్తావు? నువ్వు అసలు దేవుని మందిరంలోనే రాకుండా, దేవుని పరిచర్యలో కొనసాగించబడకుండా, దేవుని మందిరంలో పాలుభాగస్తులు అవ్వకుండా, అయ్యా నువ్వు ఇచ్చే ఆశీర్వాదం నాకు ఇచ్చేయంటే ఎలా కుదురుతుంది? నువ్వు చేయదగిన పని, నువ్వు చేయవలసినటువంటి సహకారం నువ్వు చేస్తేనే కదా దేవుని యొక్క ఆశీర్వాదం సమృద్ధిగా చూడగలుగుతావు. కాబట్టి ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు సర్వశక్తిమంతుడై ఉన్నాడు. నీవు ఏడించే పరిస్థితుల్లో, అరణ్యమైన పరిస్థితుల్లో ఉన్నావేమో, బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నావేమో, నీకు సహకారం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, కానీ దేవుడు లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు అద్భుతమైన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు తన కృప చూపించి నీ ప్రతి ఒక్క బలహీనమైన పరిస్థితుల నుంచి బలమైన కార్యములు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి వాక్యమైన ప్రియ సహోదరి సహోదరు, నేను ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని వివరించడానికి ప్రయత్నం చేయట్లేదు, కానీ ఈరోజు మనకున్నటువంటి బలహీనమైన పరిస్థితుల్లో దేవునికి దూరం అయిపోయే పరిస్థితుల్లో మనం ఉన్నామేమో. అయ్యో వాళ్ళు నన్ను నిందిస్తున్నారు, వీళ్ళు నన్ను నిందిస్తున్నారు, వీళ్ళని నిలేహారు, వాళ్ళని నిలేహారు అని కాకుండా మన ముందు ఉన్నటువంటి ప్రధాన బాధ్యత కొరకు మనం ఎక్కువగా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించే ఏ సమయం లేదు కావాలి. ఒకప్పుడు బిడ్డలు లేనప్పుడు బిడ్డలు ఇచ్చాడు, ఒకప్పుడు వివాహం జరగలేనప్పుడు వివాహం ఇచ్చాడు. బిడ్డలు ఇచ్చిన తర్వాత బిడ్డలకు జ్ఞానం కావాలి, బిడ్డలు చదువుకోవాలి, బిడ్డలు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి, మళ్ళీ వాళ్ళు ఉద్యోగాలు పొందుకోవాలి, మళ్ళా వాళ్ళు దేవుని పరిచర్యలోకి రావాలి, మళ్ళా ఏదో ఒక్క దాని తర్వాత ఒకటి క్రమముగా జరుగుతూ ఉండాలి. ఇది ఇచ్చాడు కదా అని దేవుడు విడిచిపెడతానికి లేదు. మళ్ళా దీనికోసం మళ్ళా ప్రార్థన చేయాలి. మళ్ళా దాన్ని ఇచ్చాడు కదా అని అది విడిచిపెడతానికి లేదు, మళ్ళా దానికోసం ప్రార్థన చేయాలి. అలా మెట్లు ఎక్కుంటూ వెళ్ళేవారిగా ఉండాలి తప్ప ఏది గోవాలో అది అడిగేసాం, పొందేసుకున్నాం, మరి దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనకి లేదా? ఆత్మీయంగా మనం బలపడాలి, బాప్తిజం పొందాలని ఎంతో ప్రార్థన చేసి బాప్తిజం పొందాం. బాప్తిజం పొందిన తర్వాత పరిశుద్ధాత్మను పొందుకుని దేవుని పరిచర్యలో నేను కొనసాగించబడాలి, దేవుని సహకారిగా నేను ఉండాలి, దేవుని సేవలో నేను నిలబడాలనుకున్నప్పుడు మనం చేయాల్సిన పని మనం చేయకుండా ఎంతవరకు దేవుడు మనల్ని లెక్కడికి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిచర్య ఇంకా అద్భుతంగా కొనసాగించబడినట్టు మీ అందరూ ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా విడిచిపెట్టే దేవుడు కాదు, అరణ్యంలో అయితే విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకవేళ నువ్వు అరణ్యమైన పరిస్థితిలో ఉన్నాననుకుంటున్నావేమో, ఆయన దెబ్బకి తీర్చడానికి నీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీళ్ళు పట్టుకుని చూస్తున్నాడు, నన్ను అడుగుతుందేమో, కన్నీటితో నా విషయాన్ని చెప్తుందేమో, నువ్వు నీళ్ళు పోతావు అనుకుంటున్నాడు. కానీ నువ్వేమో లోకంలో జరిగిపోయిన పరిస్థితులన్నీ తలంచుకుంటూ అయ్యో నా కాళ్ళని ఏం చేశారు, వీళ్ళని ఏం చేశారు, వాళ్ళు పట్టించుకోవట్లేదు, వీళ్ళు పట్టించుకోవట్లేదు అని చెప్తున్నావు. కానీ అయ్యా నా ముందు ఎంత పరిచర్య ఉందయ్యా, దైవ సెక్రటరీ గారు నా మీద ఎంతో భారం పెట్టానయ్యా, ఈ భారం నేను ఏం చేయాలయ్యా, నేను ఎలా మొయ్యాలయ్యా, నేను మొయ్యలేనయ్యా, నా శక్తి సరిపోదు, నా సామర్థ్యం సరిపోదయ్యా, నువ్వు దీన్ని అభివృద్ధి చేయాలి, దీన్ని బలపరిచేయాలి. ఆయన ఎంతగా ప్రయాసపడ్డాడో, ఒంటరి కాలుతో ప్రభు నడవలేని పరిస్థితుల్లో కూడా ఎంతగా పరిచర్య చేశాడో, అంతగా మేము నిలబడాలయ్యా, అంతగా మేము సహకారంగా నిలబడాలయ్యా. మా సంఘాన్ని అభివృద్ధి చేయండి అయ్యా, మా సంఘాన్ని బలపరచండి అయ్యా. ఆయన మోకరించి ప్రార్థన చేసేవాడయ్యా, ఆయన కన్నీటితో ప్రార్థన చేసేవాడయ్యా. మా ముందు ఆయనే జ్ఞాపకం వస్తున్నాడయ్యా, నిలబడి నేను కాదయ్యా, ఇక్కడ దైవసేవకుడు వెంకటయ్య గారు జ్ఞాపకం వస్తున్నారయ్యా. ఆయనను బట్టి ఆయన ఉన్నప్పుడైనా మేము సహకారంగా లేకపోయామేమో, కానీ ఇప్పుడైనా ఆయన నామానికి మహిమకరంగా దేవునికి ఇష్టలుగా మేము ఉండాలనుకుంటున్నామయ్యా. దైవజనుడి కొరకైనా మేము నిలబడతామయ్యా, ఒక నిర్ణయాన్ని తీసుకుని దేవుడి పరిచర్యలు ఉండాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ, దేవుడు ఇచ్చిన గొప్ప కార్యం ఏంటంటే మనల్ని ఎంతగా ఎవరు తక్కువ చేసినా కానీ దేవుడు మాత్రం ఎక్కువ చేసే దేవుడు, దేవుడు మేము చేసే దేవుడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. ఆయన పెట్టే దేవుడు కాదు,